కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. సెమీ స్పీడ్తో అత్యాధునిక వసతులతో ఈ రైళ్లు దేశవ్యాప్తంగా ఆయా మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. ఇప్పటిదాకా చైర్ కార్ మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వందే భారత్ రైళ్లలో స్లీపర్ కోచ్లు వస్తున్నాయి. ఇప్పటికే రైల్వే శాఖ వీటి తయారీని కొనసాగిస్తోంది. త్వరలోనే అందుబాటులోకి కూడా రానున్నాయి. అయితే తాజాగా ఈ స్లీపర్ కోచ్ రైళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దూర ప్రాంతాలకు రాత్రివేళ ప్రయాణానికి ప్రస్తుతం ఉన్న రైళ్ల స్థానంలో వందే భారత్ స్లీపర్ కోచ్లను దశల వారీగా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం సెమీ హైస్పీడ్ రైళ్లను మరింత అధునాతనంగా తీర్చిదిద్దేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. కటింగ్ ఎడ్జ్తో టెక్నాలజీతో మరింత వేగం అలాగే అధునాతన సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్ కోచ్ల తయారీ ప్రణాళికను రైల్వే శాఖ ఆమోదించింది. ఇక సరికొత్త వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం 1920 కొత్త కోచ్లను ఇండియన్ రైల్వే నిర్మించనుంది. దీనికోసం 55,000 కోట్ల విలువైన టెండర్లను కూడా ఖరారు చేసింది. ఈ కాంట్రాక్టును 3 సంస్థలకు అప్పగించింది ప్రభుత్వం. కొత్తగా తయారు చేసే అధునాతన స్లీపర్ కోచ్లను 2027 నుంచి దశల వారీగా ప్రవేశపెట్టనుంది రైల్వే శాఖ. ఇప్పటికే మహారాష్ట్రలోని లాతూర్లోని కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ స్లీపర్ కోచ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టింది. త్వరలోనే అధునాతన వందే భారత్ స్లీపర్ కోచ్ నమూనాను ఆవిష్కరించనున్నారు కూడా. కొత్తగా నిర్మించే 1920 కోచ్లు 2027 నుంచి 2029 నాటికి పట్టాలపై పరుగులు పెట్టనున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా మరో 11 వందే భారత్ రైళ్లు చైర్ కార్తో కూడినవి తయారు చేయడానికి లక్ష్యం ఉందని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారి ఒకరు పేర్కొన్నారు. చైర్ కార్ బోగీల ఉత్పత్తులను ఆపేసి ఆ తర్వాత పూర్తిగా స్లీపర్ కోచ్లపైనే దృష్టి పెట్టనున్నారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, పెరంబూర్లోని ఐసీఎఫ్లో వందే భారత్ రైళ్లకు స్లీపర్ బోగీలు తయారు చేయడానికి పనులు ప్రారంభమయ్యాయి. ఆధునిక సదుపాయాలతో ఉండే ఈ స్లీపర్ కోచ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే వందే భారత్ చైర్ కార్ సర్వీసుల్లో ఉన్న టికెట్ ధరలపై కాస్త అసంతృప్తి ఉంది. మరి స్లీపర్ కోచ్ల్లో టికెట్ ధరలపై ఇప్పటికే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.